విజయనగరం జిల్లా వ్యాప్తంగా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రంలో కిమ్కారి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోలీ వేడుకల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొని సందడి చేశారు. రంగులు చల్లుకుంటూ హోలీ వేడుకలు జరుపుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం విజయనగరం నుంచి మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. కేంద్రంలో హోలీ ఉత్సవాలు రంగురంగుల ప్రపంచంలో ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఈరోజు హోలీ జరుపుకున్న వేడుకల్లో యువత అత్యుత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే ఈరోజు ప్రత్యేకంగా ప్రధాన ఆకర్షణగా ఇక్కడ జిల్లా కేంద్రంలో జరుగుతున్న హోలీ వేడుకల దగ్గర మనం ఉన్నాం. ఒకసారి వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఈరోజు హోలీ వేడుకలు ఎలా జరుపుకుంటున్నారు? సార్, కిమ్కారి మార్కెటింగ్ సర్వీసెస్ ఆధ్వర్యంలో హోలీ ఈవెంట్ని మనం నిర్వహించుకుంటున్నాం. అంటే దేనికి ప్రతీకగా చేస్తున్నామంటే హోలీ ఈవెంట్ని ప్రహ్లాదుడిని చంపమని సొంత తండ్రే హోలిక అనే ఒక మాయకి అప్పచెప్తే విష్ణుమాయతో ఆ హోలికాదేవి ఈ యొక్క ప్రహ్లాదుని పట్టుకొని మంటల్లో దూకుతుంది. మంటల్లో దూకినటువంటి ప్రహ్లాదుడు బయటకు వచ్చేస్తాడు. విష్ణుమూర్తి దయ వల్ల ఈ హోలికాదేవి అనేది మరణిస్తుంది అనమాట. అయితే ఈ యొక్క ధర్మాన్ని మనం ప్రతీకగా తీసుకుంటూ ప్రతి ఒక్కరూ ధర్మంతో ఉండాలి, ధర్మంగా ముందుకెళ్ళాలి అనే ఉద్దేశంతో ఈ హోలీ అనే పండుగని ఈరోజు మన విజయనగరం పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది. పాశ్చాత్య సంస్కృతి సాంప్రదాయాలని ముందుకు తీసుకెళ్లకుండా సనాతన ధర్మాలని, మన హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో కిమ్కారి మార్కెటింగ్ సర్వీసెస్ ద్వారా ఈ హోలీ ఈవెంట్ని మనం ప్రతి ఏటా నిర్వహించుకుంటున్నాం. ఇప్పుడు చూస్తే మా యువత మహిళలు కూడా పెద్ద ఎత్తున యువత కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందామా ఈ హోలీ సంబరం ఎలా జరుగుతున్నాయి? దీపావళి తర్వాత అత్యంత ఘనంగా జరిగిన పండుగలో హోలీ మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ ఇయర్ నుంచి ఈ హోలీ ఈవెంట్ని మన విజయనగరంలో కిమ్కారి మార్కెటింగ్ సర్వీసెస్ వాళ్ళు స్టార్ట్ చేశారు. దాంతోపాటుగా అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మహిళలు, పురుషులు ఇలా తేడా లేకుండా అందరూ కూడా దీనిలోని చాలా మమేక్యమై బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఆర్గానిక్ కలర్స్ అవి కూడా అన్ని ప్రొవైడ్ చేసి అందరినీ ఉత్తేజపరిచేలాగా రెయిన్ డ్యాన్స్ అని ఇంకా డీజే అని పెట్టి బాగా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే హోలీ కొంత అపోహలు ఉన్నాయి. కలర్స్ వల్ల కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి, హోలీ ఆడకూడదు అని చెప్పి కొన్ని నినాదాలు ఉన్నాయి. దీనివల్ల ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో యాక్చువల్లీ కిమ్కారి మార్కెటింగ్ సర్వీస్ వాళ్ళు కంప్లీట్గా హోలీ అనేవి ఎకో ఫ్రెండ్లీ కలర్స్ అనేవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కలర్స్ యూజ్ చేయడం వల్ల ఎటువంటి స్కిన్ రియాక్షన్స్ కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరికి ఏమీ ఉండవు. అండ్ ఇవి చాలా కంప్లీట్ ఆర్గానిక్ బేస్డ్ కలర్స్ అనమాట. సో అందుకని చెప్పేసి దీనివల్ల అటువంటి అపోహ ఎవరు కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇవన్నీ ఎకో ఫ్రెండ్లీ అండ్ మంచి స్కిన్కి కూడాను మంచివి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ స్కిన్ ర్యాషెస్ కానీ వచ్చే సమస్య అయితే లేదు. సో అందరూ కూడా చాలా హ్యాపీగా రంగురంగుల పండుగ హోలీ పండుగ యూత్ ఫెస్టివల్. సో యూత్ అందరూ కూడా వచ్చి ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. పైన ఉండాల్సిన రెయిన్బో కిందే ఉంది. సో మనందరం కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేద్దాము అండ్ చాలా హ్యాపీగా ఉందాం. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒకసారి చూస్తే మరికొంతమంది నిర్వాహకులు మనతో ఉన్నారు. ఈ హోలీ పండుగ ఎలా జరుపుకుంటున్నారో తదితర పరిస్థితులు మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి. మరి కుల మతాలకు అతీతంగా చేసుకునే పండుగ హోలీ పండుగ. ఆ రోజు కోల్కి మాత రాక్షసుని చంపిన రోజు. ఆ రోజు సందర్భంగా హిందువులు ముఖ్యంగా భారతీయులందరూ గారు ఎంతో గర్వంగా చేసుకున్న పండుగ హోలీ పండుగ. ఇక్కడే కాక ప్రపంచ దేశాల్లో ఉన్న భారతీయులు కూడా పండుగ చేసుకుంటారు. అందరూ కూడా కులాలు మతాలు మర్చిపోయి చేసుకునే పండుగ హోలీ పండుగ కాబట్టి భారతీయులందరూ ఏకమత్యం చేసుకున్న పండుగ కాబట్టి అందరూ చేసుకొని ఈరోజు హోలీని ఆశీర్వదించి సంతోషంగా ఉండాలని మేము కోరుతున్నాం. ఇది మనం చూస్తే కుల మతాలకు అతీతంగా కలర్ఫుల్గా జరుపుకునే పండుగ హోలీ పండుగ అని చెప్తున్నారు. అయితే ఈ హోలీ పండుగలో యువత నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ సరదాగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కెమెరామెన్ మసూదన్ రెడ్డితో రమేష్, ఐ న్యూస్ విజయనగరం నుంచి. విశాఖలో అంగరంగ వైభవంగా హోలీ వేడుకలు జరుగుతున్నాయి. రంగులు చల్లుకుంటూ చిన్న పెద్ద తేడా లేకుండా స్థానికులు రంగుల్లో మునిగి తేలుతున్నారు. విశాఖలోని ఆక్సిజన్ టవర్స్ లో జరుగుతున్న హోలీ వేడుకలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. హోలీ పండుగ ఈరోజు విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో సీతమ్మదారిలో ఉన్నటువంటి ఆక్సిజన్ టవర్స్లో ఉన్నాం. ఆక్సిజన్ టవర్స్లో 50 మంది కూడా ప్రజలందరూ కూడా ఒక కుటుంబంలాగా స్నేహితుల్లాగా స్నేహ బంధాలను పెంపొందించుకుంటూ రంగుల్లో మునిగి తేలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు భారీ ఎత్తున అయితే ఈ ఆక్సిజన్ టవర్స్లో ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా మొత్తం కుటుంబాలతో సహా కూడా ఈరోజు ఇక్కడైతే హోలీ సంబరాలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా ఇక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా చూసుకోవచ్చు. అక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంతో ఉత్సాహంతో కేరింతలు కొడుతూ కూడా ఆనందాన్ని పంచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలో మనతో పాటు ఈ హోలీకి సంబంధించి ఎలా జరుపుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్థానికులు కొంతమంది ఉన్నారు. సార్, ఎలా జరుపుకుంటున్నారు హోలీ రోజు? ప్రతి సంవత్సరం మా ఆక్సిజన్ టవర్స్లో ఈ హోలీ వేడుక చాలా వైభవంగా జరుపుకుంటాం. రెయిన్ డ్యాన్స్లు, డీజేలు అందరూ పెట్టి
మొత్తం అందరూ ఫ్యామిలీస్తో కిందకు వస్తారు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ, పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఆనందంగా ఉల్లాసంగా జరుపుకుంటారు. మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా బాగా ఆర్గనైజ్ చేస్తారు. మా ప్రెసిడెంట్ గారు యాక్సిడెంట్ హౌస్ ఎన్ని ఫ్యామిలీస్ ఉంటారు? 680 ఫ్యామిలీస్ అండి మొత్తం. ఆల్మోస్ట్ 600+ ఇప్పుడు ఇక్కడ లివింగ్ కండిషన్ ఉంటారు. సో అందరం కూడా చాలా ఐకమత్యంగా ఉండి చాలా చక్కగా జరుపుకుంటామండి. మా కమిటీ మెంబర్స్ ప్రతి సంవత్సరం చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారు. మాకు ఇంకా బయటకి ఎక్కడ వెళ్ళి పని ఉండదు. మాకు ఈ ఆక్సిజన్ హౌస్లోనే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంజాయ్మెంట్ అయిపోతుంది. అండ్ చాలా సేఫ్గా మేము యూజ్ చేస్తున్నా కూడా న్యాచురల్ కలర్స్, ఎటువంటి హానికరమైన కెమికల్స్ లేని కలర్స్ వాడతాం మేము. మాకు ఇక్కడే మా ఆక్సిజన్ హౌస్ ఉన్న వ్యక్తులే ఈ కలర్స్ కూడా మాకు ఏర్పాటు చేస్తారు. పిల్లలకు కానీ వాడే వాటర్ కానీ ఏది కానీ మంచి నీళ్ళే వాడతాం. ఎటువంటి ప్లాస్టిక్ కానీ వ్యర్థాలు కానీ మనం యూజ్ చేస్తాం. చెప్పండి ఎలా జరుపుకుంటున్నారు? హలో, మేము ఇక్కడ మా ఆక్సిజన్ టవర్స్లో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ పండగ ఎవ్రీ అకేషన్ మేము చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఇవాళ హోలీ ద ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాము. అయితే ఇక్కడ మా వాళ్ళందరూ కూడా ఇక్కడ మాకు కలర్స్, ఫుడ్, వాటర్ అవన్నీ కూడా చాలా బాగా మాకు ఏర్పాట్లు చేశారు. ఎంజాయింగ్ ద డే. హ్యాపీ హోలీ. ఈరోజు మా ఆక్సిజన్ హౌస్లో హోలీని చాలా గ్రాండ్గా హోలీ ఎందుకు జరుపుకుంటారు అది చెప్పు. హోలీ అనేది కలర్ఫుల్ ఫెస్టివల్. అందరూ ఒకటే. ఇప్పటివరకు ఉన్న మనలో ఉన్న శత్రుత్వం కానీ లేదా భేదాభిప్రాయాలు కానీ అవన్నీ మర్చిపోయి ఈరోజు మళ్ళీ మన ఫ్రెండ్షిప్ పెంచుకుంటూ ఫ్యూచర్లో ఒక శాంతి ఎస్టాబ్లిష్ అవ్వాలని, మంచి ఫ్రెండ్షిప్తో హ్యాపీగా బతకాలని హోలీ ఇండికేట్ చేస్తుంది. అంతే, ఆయన చెప్పిందే. మేమందరూ ఒకటేనండి. అందరూ ఏంటంటే ఇక్కడ అన్ని రకాలలో ఉన్నారు, అన్ని స్టేట్లలో ఉన్నారు. అందరూ ప్రాంతీయ భేదం, స్థానిక భేదం లేకుండా కులరహితంగా అందరూ హోలీ చేసుకుంటాం సార్. హోలీ ఈజ్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్, పీస్, శాంతి భద్రతలు అందరు కలిసి ఉండాలి, ప్రేమతత్వంతో ఉండాలి. అదే మెయిన్ తత్వం హోలీ, అంతకన్నా ఇంకేం లేదు. థ్యాంక్ యూ. హ్యాపీ హోలీ మీకు కూడా. ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఆక్సిజన్ టవర్లో ఏర్పాటు చేసినటువంటి హోలీ వేడుకలు అయితే మనం చూసుకోవచ్చు. ఇక్కడ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా వయోభేదం లేకుండా పూర్తి ఆనందోత్సాహాల మధ్య రంగులు జల్లుకుంటూ కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బాధలన్నీ మర్చిపోయి కూడా చిన్నపిల్లలతో చిన్నపిల్లలుగా మారిపోయి పెద్దవాళ్ళు కూడా ఆనందంగా గడుపుతున్న పరిస్థితి చూస్తున్నాం. ముఖ్యంగా హోలీ రోజు ఏదైతే రంగుల పండుగ ఉందో దీనికి చాలా కథనాలు ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా జాతీయతా భావము, అదేవిధంగా స్నేహబంధాన్ని పెంపొందించుకోవడంతో పాటు తారతమ్యాలు లేకుండా అందరూ ఒక కుటుంబంలో ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ అయితే ఈ రంగుల హోలీ జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఆనవాయితీ ప్రకారం ఇక్కడ మనం చూసుకోవడం ఆక్సిజన్ టవర్లో భారీ ఎత్తున ఇది ఒక పెద్ద ఒక గ్రామం మొత్తం కూడా పండుగ ఏ విధంగా, జాతర ఏ విధంగా జరుపుకుంటుందో ఆ విధంగా అయితే ఈరోజు ఈ జాతరను అయితే జరుపుకోవడం కనిపిస్తుంది. హోలీ పండుగ మొత్తం కూడా ఇదే ప్రాంతంలో చూసుకోవచ్చు. ఎంత ఆనందాలతో చిన్న పెద్ద తేడా లేకుండా కూడా పూర్తిగా బాధలను మర్చిపోయి ఆనందంతో గడుపుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది ఈ రోజంతా కూడా పూర్తి ఆనందోత్సాహాల మధ్య అయితే ఈ పండుగ జరుపుకొని అనంతరం కూడా కుటుంబాలతో కలిసి విందులు కూడా ఏర్పాటు చేసుకొని ఈ రోజంతా కూడా పూర్తిగా కూడా ఆనందాలతో గడుపుకుంటున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. వీడియో జర్నలిస్టు స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.